పెద్దబాబు గారు. పర్లేదు పార్వతి, నువ్వు లేవకు, నేనే కూర్చుంటా. ఇప్పుడు ఎలా ఉంది పార్వతి? బానే ఉంది కదా? నన్ను బతికించింది మీరే, నాకు బతుకునిచ్చింది మీరే. మీరు ఎట్టా తీసుకుంటాను? సేవ చేస్తూ 10 మందికి సాయం చేసే పార్వతి బతకాలని కోరుకుని వాళ్ళు లేరు. నీకు విషయం తెలుసా? వింటే ఇదిగో ఇక్కడ ఎగిరి గంతేస్తావు. ఏంటది పెద్దబాబు గారు? నువ్వు ఇలా ఉండడానికి కారణం నేను కాదు, మా అమ్మ. మా అమ్మ తన రక్తం నీకిచ్చి కాపాడింది. అమ్మగారు, నాకు రక్తం ఇచ్చారు. పార్వతికి రక్తం ఇచ్చారు. ఆ తల్లి దేవత నాకు రక్తం ఇచ్చింది. అంతేకాదు పార్వతి, ద్రాక్షారామానికి వెళ్ళి అభిషేకం చేసుకుని వచ్చారంటే నీ ప్రాణాలు నిలబెట్టడానికి అందరూ ఎంత ప్రయత్నించారో నువ్వే అర్థం చేసుకో. అమ్మగారి రక్తం నా ఒంట్లో అన్నం పెట్టి జీతం ఇవ్వడమే ఎక్కువనుకుంటే రక్తం ఇచ్చి నాకు ఆయుష్ పోసారు అమ్మగారు. ఘట్టం లేని హెర్బల్ బ్యూటీ కంపెనీ బ్రాండ్ అంబాసిడర్ మొహంలో నవ్వుని చూడాలి. పార్వతి, ఎప్పుడు నువ్వు నాకు ముద్దమందారం ఇస్తుంటావు కదా, ఈరోజు నేనే నీకు బహుమతి ఇస్తున్నాను. పెద్దబాబు గారు, నాకు బహుమతి ఇస్తున్నారా? అవును, కానీ నేను కొన్నది కాదు, నీదే. నీకు తిరిగి ఇచ్చేస్తున్నాను. కళ్ళు మూసుకో. పెద్దబాబు గారు, కళ్ళు మూసుకో. పార్వతి, ఇప్పుడు కళ్ళు తెరు. మా మెచ్చిన కమల్ పెద్దబాబు గారు, ఇవి నా ప్రాణం.
తీసుకో పార్వతి. ఇంతకన్నా విలువైనవి నేను ఇవ్వలేనేమో. అమ్మా, నా జ్ఞాపకంగా ఉన్నా నువ్వు వెళ్ళిపోయావనుకున్నానమ్మా. మళ్ళీ మళ్ళీ పెద్దబాబు గారు తీసుకొచ్చి వచ్చారు. పెద్దబాబు గారు, ఇవి మా అమ్మ చచ్చిపోతా నా చేతిలో పెట్టింది. మళ్ళీ మళ్ళీ మీరు సల్లంగా ఉండాల. మీకు కోటి దండాలు. భారతి, ఏడవద్దు, వాటిని పెట్టుకో. అవి గుర్తు కాదు, వాటిని చూడగానే గుర్తుపట్టేలా ఉండాలి. నీ చెవులకి ఇప్పుడే పెట్టుకోవాలి. అట్టాకే అట్టాకే పెద్దబాబు గారు, ఇప్పుడు పెట్టుకుంటాను. అట్టాకే. నువ్వు త్వరగా కోలుకోవాలని అమ్మవారికి అభిషేకం చేపించి కుంకుమ తీసుకొచ్చా. పెద్దబాబు గారు, నా నా పేరు మీద అర్చన చేయించారా గుళ్ళో? అవును, కుంకుమ పెట్టుకో. చూడు, చెవుల కమ్మలు, నుదుటిన కుంకుమ, అచ్చం కుందన బొమ్మలా ఉన్నావు. నువ్వు నవ్వితే అందంగా కనపడతావు భారతి. నన్ను నవ్వించడానికి మీరట్ట అంటున్నారులే బాబు. నిజం పార్వతి, యూఆర్ లుకింగ్ గుడ్. రెస్ట్ తీసుకో, రేపు మార్నింగ్ డిశ్చార్జ్ చేస్తున్నారు, ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఓకే పెద్దబాబు గారు, మా మా అమ్మ ఇచ్చిన కమ్మలు తిరిగిచ్చారు కాబట్టి బదులుగా మీకు ఇష్టమైన వంటలన్నీ చేసి పెడతాను. ఒక్కరోజేనా, ప్రతిరోజా? నా ప్రాణం పోయేదాకా మీకు సేవ చేసుకుంటాను పెద్దబాబు గారు. గుడ్ నైట్ భారతి, టేక్ కేర్. గుడ్ నైట్ పెద్దబాబు గారు.